తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడదామనే రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు ఆశించి రాలేదు. రాజకీయాలే వద్దనుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్కరి పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ. నేను రాజకీయాల్లో ఉండడానికి గల అసలు కారణాలు ఇవే. 2004 నుంచి 6 వరకు చాలా టైం దొరికింది. ఆ టైంలో జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ చెప్పేది ఎట్లా ఈ డిమాండ్లో ఉన్న న్యాయం ఏంది, జస్టిస్ ఏంది, ఇవన్నీ విన్న తర్వాత ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా తెలంగాణ కావాలి, ఇంతకు మించిన అవకాశం రాదు సంకీర్ణ శకంలో అని చెప్పి గట్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకుని తర్వాత సార్కి చెప్పిన. నేనేమంటానంటే అల్టిమేట్గా నువ్వు పాలిటిక్స్ అంటే నేను ఎన్నడూ కూడా ఒక పదవి ఆశించి వచ్చినని కాదు. అనుకోకుండా అమీర్పేటలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి. రోడ్డు మరియు ఫేవరేజ్ పార్క్ డెవలప్మెంట్, గ్రావేయార్డ్ మొత్తం నిధులు 1,80,00,000 నిధులతో పనుల్ని ప్రారంభించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎం రియాజ్, స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడవ రోజు కుట్టు మిషన్ల పంపిణీ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు ప్రభుత్వం చేపట్టిన మహిళా శ్రేయస్సు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో మూడవ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు స్వయంగా పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ సత్య కాలనీలో మైనార్టీ సమావేశం, మైనార్టీ అభివృద్ధి బీఆర్ఎస్ లక్ష్యం. డాక్టర్ దాసోజు శ్రావణ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ సత్యనగర్ సత్య కాలనీలో మైనార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీ దాసోజు శ్రావణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. शाहिन भाई को बहुत बहुत शुक्रिया अदा करता हूं और गौस भाई साहब, प्रदीप भाई, शकील भाई, चांद पाशा जी, अली भाई, अकबर भाई, गौस भाई, बाबा भाई, बहुत सारे. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ముఖ్య నాయకుల చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ పార్టీలోకి వెళ్లినటువంటి నాయకులు తిరిగి సొంత గూటికి రావడం ఆనందం. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బీజేపీ పార్టీ దేశం కోసమని చెప్పుకుంటుంది, కానీ అక్కడ ఆ పరిస్థితి ఉండదని తత్వం బోధపడి తిరిగి టీఆర్ఎస్లోకి చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం. మేడ్చల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.